శ్యామకి స్వాగతం. ఖాళీ సౌందర్యం పేరుతో మనం శివసూత్రాల గురించి చర్చించుకుంటూ వస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో శాంభవోపాయ విభాగంలో ఉన్నటువంటి జ్ఞానం బంధ కళా శరీరం అనేటువంటి ఒక శివసూత్రం గురించి చర్చ మొదలుపెట్టాం. అదే చర్చని ఇవాళ కొనసాగిస్తున్నాం. శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో మనం ఈ భౌతిక ప్రపంచాన్ని ఏ విధంగా అనుభూతి చెందుతామనే విషయాన్ని వివరించారు. నానాఛిద్ర ఘటోదర స్థిత దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణం ద్వారా బహిస్పందన జానామీతి తమేవ భాంతమనువాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మనం ఒక విషయాన్ని చూసినా లేదా ఒక విషయాన్ని విన్నా లేదా టచ్ చేసిన లేదా ఒక పని చేసిన వాటి వల్ల కలిగేటువంటి స్పందనలు, వాటి వల్ల కలిగేటువంటి అనుభూతులే మనం జ్ఞానంగా, మన యొక్క జ్ఞానంగా మనలోకి చేరుతుంది. మనం సంపాదించిన జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ జ్ఞానేంద్రియాల యొక్క స్పందన వల్ల కలిగిన అనుభూతులే. నిజానికి శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే, నిజానికి ఈ జ్ఞానేంద్రియాలు కాదు, ఈ జ్ఞానేంద్రియాలు నిజానికి పనిచేస్తుంది, ఈ జ్ఞానేంద్రియాలు కాదు. నానా చిత్ర ఘటోదర స్థిత దీప ప్రభాభాస్వరం అంటే ఒక కుండలో, చిల్లులో ఉన్న కుండలో దీపాన్ని ఉంచితే ఆ దీపం ఈ చిల్లుల్లో గుండా ప్రపంచాన్ని ఎలా చూస్తుందో, ప్రపంచంలోకి వెలుగుని ఎలా ప్రసరింపజేస్తుందో, అలాగే మన జ్ఞానేంద్రియాలు కూడా ఆ కుండకు ఉన్న చిల్లులు వంటివే. ఆ కుండకు ఉన్న చిల్లులు వంటివే ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా. నిజానికి ఆ రంధ్రాల ద్వారా ఈ భౌతిక ప్రపంచంతో ఇంటరాక్ట్ అవుతుంది. ఈ భౌతిక ప్రపంచంతో నిజానికి ఈ భౌతిక ప్రపంచానికి స్పందిస్తున్నది, వెనక నుండి నడిపిస్తున్నది ఎవరు అంటే ఆ జ్యోతి. నానాచిద్రఘటంలో ఉన్నటువంటి ఆ జ్యోతి. మన సనాతన ధర్మంలో ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇంతకుముందు వీడియోలో మనకున్న అంతిమ లక్ష్యం ఏంటంటే ఆ జ్యోతిని అనుభూతి చెందడం. ఆ జ్యోతి గురించి తెలుసుకోవడం కాదు, ఆ జ్యోతిని అనుభూతి చెందడం, ఆ జ్యోతిలో మనం ఆ జ్యోతిగా మిగిలిపోవడం. అదే ముక్తి. ఈ సనాతన ధర్మం యొక్క అంతిమ లక్ష్యం ఆ జ్యోతిగా మిగిలిపోవడం. కాబట్టి ఆ జ్యోతిని అనుభూతి చెందాలన్నా, ఆ జ్యోతిగా మిగలాలన్నా ఏంటి, మనం ఎటువంటి అనుభూతి చెందాలన్నా, ఎటువంటి స్పందన కలగాలన్నా, మనకు ఒక అనుభూతి అనేది కలగాలంటే ఈ రంధ్రాలే కావాలి. ఈ కుండలో ఉన్న రంధ్రాల ద్వారానే మనకు సాధ్యమవుతుంది, వేరేలా సాధ్యం కాదు. కానీ ఈ కుండలో ఉన్న రంధ్రాలతో మనం ఏం చేయాలనుకుంటున్నాం? జ్యోతిని అనుభూతి చెందాలనుకుంటున్నాం. అంటే ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే, మీరు ఒక భూతద్దం తీసుకొని చుట్టూ ఉన్న వస్తువుల్ని చూడగలరు. అంటే మీ చుట్టుపక్కల ఉన్న వస్తువులన్నింటినీ మీరు చూడగలరు. కానీ ఆ భూతద్దంతో మీ కంటిని చూడగలరా? చూడలేం. కరెక్ట్గా అలాంటి సిచ్యువేషనే మీ పంచేంద్రియాలు. అంటే మీరు ఒక అనుభూతి అనేది మీకు కలగాలంటే ఖచ్చితంగా మన జ్ఞానేంద్రియాల సహాయం తీసుకోవాల్సిందే. ఆ జ్ఞానేంద్రియాలన్నీ ఏంటి అంటే నానా ఛిద్రములు, ఒక ఘటానికి ఉన్నటువంటి రంధ్రాలే అవి. నిజానికి పనిచేస్తున్నది జ్యోతి. కాబట్టి మీ భూతద్దంతో మీ కంటిని చూడడానికి ఎలా అయితే అసాధ్యమో, జ్యోతి చేత వెలిగించబడుతున్నటువంటి ఈ రంధ్రములతో ఆ జ్యోతిని పర్సీవ్ చేయడం, అనుభూతి చెందడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. అసలు అనుభవం చెందాము అంటేనే మన జ్ఞానేంద్రియాలు అక్కడ పని చేసినట్టు.
మరి ఆ డివైన్, ఆ జ్యోతి ఏదైతే ఉందో, మరి ఆ జ్యోతిని అనుభూతి చెందడం ఎలాగా? అనుభూతి చెందడం అనేది ఉండదు, కానీ ఒక స్థితి అయితే ఉంది. అదేంటంటే, ఈ నానా చిత్ర ఘటం ఏదైతే ఉందో ఆ ఘటాన్ని, ఈ జ్యోతిని వేరు చేయడమే. వేరు చేసినప్పుడు అక్కడ మిగిలి ఉండేది జ్యోతి. అక్కడ మిగిలి ఉండేది జ్యోతి. అది ఒక స్థితి, అనుభవం కాదు. ఎందుకంటే నానా చిత్ర ఘటము దూరం అయింది, అంటే జ్యోతి నుంచి దూరం అయింది. ఆ జ్యోతి లేనిదే ఈ నానా చిత్రాల ఉపయోగం లేదు. ఈ నానా చిత్రాల ద్వారా నీకు అనుభవం కలిగిందంటే నువ్వు జ్యోతి నుంచి వేరు కాలేదు. అంటే ఈ జ్ఞానేంద్రియాలు ఆ జ్యోతి నుంచి వేరు కాలేదు. ఒకటే ఉన్నది. అదేంటంటే ఈ నానా చిత్ర ఘటము ఆ జ్యోతి వేరు వేరు అయినప్పుడు అక్కడ మిగిలి ఉండేది జ్యోతి. అదే స్థితి. ఆ జ్యోతిగా మిగిలిపోవడం, అదే మన ఒరిజినల్ స్థితి అన్నమాట. ఈ జ్యోతే మీ ఒక్కరిలో, అంటే శంకరాచార్యులు వారు ఇక్కడ నానా చిత్ర ఘటము అని ఎవరి గురించి చెప్పారు? మన తల గురించే చెప్పారు. మన తల, మన పుర్రె కనుక తీసుకుంటే నానా ఛిద్రములు, ఇవన్నీ రంధ్రాలే. ఈ రంధ్రాల గుండా ఆ జ్యోతి ఈ బాహ్య ప్రపంచంతో ఇంటరాక్ట్ అవుతూ, స్పందిస్తూ మనకు అనుభూతులు అనేటువంటి జ్ఞానాన్ని కలిగేలా చేస్తుంది ఈ భౌతిక శరీరంలో. నిజానికి ఈ ఘటాన్ని, ఆ జ్యోతిని దూరంగా ఉంచితే అక్కడ మిగిలిపోయిన స్థితే ఒక జ్యోతి. ఆ జ్యోతిగా మిగిలిపోవడమే ముక్తి. ఇదే మన సనాతన ధర్మం యొక్క అంతిమమైన, ఉత్తమమైన లక్ష్యం. ఇదే ఈ కర్మచక్రం నుంచి బయటపడేసేటువంటి స్థితి. అయితే శంకరాచార్యుల వారు చెప్పినట్టు ప్రతి ఘటములో జ్యోతి ఉందా అంటే అది కూడా అబద్ధమే. ప్రతి ఘటంలో సపరేట్ జ్యోతి అనేది లేదు. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషి ఒక నానా చిద్ర ఘటమే. ఆ ఘటాలన్నింటినీ వెలిగిస్తున్న వెలుగు ఏదైతే ఉందో ఆ జ్యోతి ఒక్కటే. అంటే ఒక్కొక్క ఘటంలో ఒక్కొక్క జ్యోతి లేదు, అన్నిటినీ వెలిగించే జ్యోతి ఒక్కటే ఉన్నది. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు స్పందిస్తుంది, ప్రతి జీవి స్పందిస్తుంది. అంటే ప్రతి వస్తువు, ప్రతి జీవి కూడా నానా ఛిద్ర ఘటమే. ఈ భౌతికమైన వ్యక్తమైనటువంటి ఈ ప్రపంచమే, ఈ భౌతికమైనటువంటి ప్రపంచమే నానా ఛిద్ర ఘటముల సమాహారం. మన పుర్రే, మన తల అయితే ఏదేంతో అది నానా ఛిద్ర ఘటం. ఈ భౌతిక ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక అనంతమైన పుర్రెల మాలగా చూపించవచ్చు. ఈ అనంతమైనటువంటి నానా ఛిద్ర ఘటములు, ఈ అనంతమైనటువంటి కపాలములు, ఈ అనంతమైనటువంటి కపాలములు మాలగా ధరించిన వారు ఎవరు? ఈ అనంతమైన నానా ఛిద్ర ఘటములన్నీ కూడా జ్యోతి, ఆ నానా ఛిద్ర ఘటములన్నిటినీ జ్యోతిగా వెలిగిస్తున్నటువంటి అనంతమైన కపాల మాలల్ని, ఈ అనంతమైన కపాల మాలని ధరించిన వారు ఎవరు? ఎవరు ఈ భౌతిక ప్రపంచాన్ని మెడలో ధరించారు?
ఎవరంటే ధ్యాయేత్ కాళీం మహామాయాం త్రినేత్రాం బహురూపిణీం చతుర్భుజాం లలజ్జిహ్వాం పూర్ణచంద్ర విభాననాం నీలోత్పదల శ్యామాం శత్రుసంగ విదారిణీం నరముండం తదా ఖడ్గం కమలంచ వరం తదా నిర్భయాం రక్తవదనాం దంష్టాళీ ఘోరరూపిణీ సటహాసనాం దేవి సర్వదాంచ దిగంబరీం శవాసనస్థితాం ముండమాలా విభూషితాం శవాసనస్థితాం ముండమాలా విభూషితాం కపాలమాలను ధరించినటువంటి కాళీ. ఈ భౌతిక ప్రపంచానికి ముండమాల, ఈ కపాలమాలే ఈ భౌతిక ప్రపంచము. ఈ కపాలమాల మొత్తాన్ని ధరించినటువంటి చైతన్యము, ఈ ఈ భౌతిక ప్రపంచం మొత్తాన్ని వెలిగిస్తున్నటువంటి జ్యోతి ఎవరు? కాళీ. కాళీ యొక్క తత్వం, కాళీ మెడలో ఉన్నటువంటి కపాలమాల యొక్క తత్వం ఇదే. ఈ కపాలమాల ఈ మెటీరియల్ వరల్డ్, ఈ భౌతిక ప్రపంచం, ఈ జ్ఞానేంద్రియముల యొక్క ప్రపంచం. ఈ జ్ఞానేంద్రియములను ఎప్పుడైతే వేరు చేశామో అక్కడ మిగిలి ఉన్న స్థితి, మిగిలి ఉన్నది ఎప్పుడైతే దూరం జరిగిందో, దూరం జరగగా మిగిలి ఉన్నటువంటి ఆ జ్యోతి ఎవరు? ఆ శుద్ధ చైతన్యము ఎవరు? కాళీ. ఇది కాళీ మెడలో ఉన్నటువంటి కపాలమాల యొక్క అంతరార్థం. మనం పొందేటువంటి అనుభూతులు, ఆలోచనలు, మన యొక్క ఇంటలెక్చువల్ ఇవన్నీ కూడా ఈ కపాలమాలే. ఈ కపాలమాలను, ఈ నానా చిద్ర ఘటములన్నింటినీ కూడా వెలుగిస్తున్న వెలుగు ఆ శుద్ధ చైతన్యము కాళీ. అందుకే అమ్మవారి మెడలో అనంతమైనటువంటి కపాలముల మాల. జ్ఞానం బంధ, జ్ఞానము అనేటువంటి ఈ బంధం నుంచి, ఈ కపాలము అంటే ఈ నానా చిద్ర ఘటమును వేరు చేసి జ్యోతి నుంచి దూరంగా జరిగినప్పుడు అక్కడ మిగిలి ఉండే స్థితి శుద్ధ చైతన్యము, చైతన్యం ఆత్మ, అదే ఆత్మ. శివసూత్రంలో ఉన్నటువంటి మొదటి సూత్రం. కాళీ యొక్క తత్వం, అమ్మలో ఉన్నటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశం గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఈ జీవితం అనేది సరిపోదు. జ్ఞానం బంధ అనేటువంటి ఈ శివసూత్రం ద్వారా జ్ఞానం అనేటువంటి బంధాన్ని విడతీసి ముక్తివైపు మార్గం, ముక్తివైపు అడుగు వేయాలి. అడుగు వేసినప్పుడు ఆ జ్ఞానంతో ఉన్నటువంటి ఆ బంధం విడిపోతుంది, కపాలమాలలాగా సపరేట్ అవుతుంది. కాళీ వేరు, కపాలమాల వేరు. అప్పుడు ఈ నానా చిద్ర ఘటములన్నింటినీ వెలిగిస్తున్న వెలుగు ఒక్కటే అని అప్పుడు మనకు తెలుస్తుంది. జ్ఞానం బంధ అనేటువంటి ఈ శివసూత్రం ద్వారా కాళీ సౌందర్యంలో ఆమె యొక్క కపాలమాల గురించి ఇవాళ ఈ 2 రోజులు మనం చర్చించుకుంది తల్లి కాళీ యొక్క కపాలమాల గురించి. కాళీ మెడలో ఉన్న కపాలమాల గురించి చర్చించుకున్నాం. నిజానికి ఆమెలో ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశానికి ఒక గొప్ప అర్థం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి జ్ఞానం బంధ అనేటువంటి సూత్రం ముగించి కళా శరీరం అనేటువంటి
తర్వాతి శివసూత్రంలోకి వెళదాం. అది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్యామ, జై మా కాళీ.